అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'ప్రేయసి రావై' ఎపిసోడ్ నంబర్ 24. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. స్నేహకి దగ్గరగా వచ్చి, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? మనమేం దయ్యాల కొంపకి రాలేదు పద అంటూ స్నేహ చెయ్యి పట్టుకున్నాడు. ప్రశాంత్ చేతిని గట్టిగా పట్టుకుని ఆపి, కానీ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మీకు తెలుసు కదా ఈ ఇల్లు అంటుంది. నాకు తెలుసు. నువ్వింకేం ఆలోచించకుండా, మాట్లాడకుండా నాతో రా అంటూ స్నేహ చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్లాడు. వాళ్ళొస్తే ముందే లోపలికి పంపించమని చెప్పి ఉంచటంతో సెక్యూరిటీ లోపలికి పంపించారు. ఇదేంటి హిట్లర్, మనల్ని ఎంట్రన్స్లోనే ఆపేయాలి కదా, మనమేదో గెస్ట్లన్నట్టు లోపలికి పంపిస్తున్నారు అని అడిగింది ప్రశాంత్ని చిన్నగా. కాసేపు సైలెంట్గా ఉండు మిర్చి, నీకే తెలుస్తుంది అంటూ డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళి అప్పటికే ఎవరితోనో మాట్లాడుతున్న వ్యక్తిని చూసి, హలో పరం అంటూ వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. స్నేహ షాక్లో ఉండి కూర్చోకుండా నిలబడి ఉండటంతో, నువ్వేంటి నుంచున్నావు? మనం రెస్పెక్ట్ ఇచ్చేంత పెద్ద మనుషులు ఎవ్వరూ లేరిక్కడ, కూర్చో స్నేహ అంటూ స్నేహ చెయ్యి పట్టుకుని లాగాడు. పరందామయ్య వాళ్ళని చూస్తేనే కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకుని తను మాట్లాడుతున్న వ్యక్తితో, నేను మీతో సాయంత్రం మాట్లాడతాను అని చెప్పి పంపించేశాడు. చూసావా బంగారం, ఆయనకి మనమంటే ఎంత గౌరవమో, మాట్లాడే వాళ్ళని కూడా పంపించేశాడు. అది మనమంటే ఉన్న ఇంపార్టెన్స్ అన్నాడు ప్రశాంత్. ఎందుకొచ్చారు అన్నాడు పరందామయ్య పళ్ళు బిగించి. అతని ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండా, ఎక్కడా నీ కొడుకు, ఇంట్లోనే ఉన్నాడా? రే అభయ్ అంటూ పిలిచాడు ప్రశాంత్. వాడ్లేడు. అయినా నా కొడుకుతో నీకేం పనిరా? మనిద్దరి పగలోకి వాడినెందుకు లాగుతున్నావు అన్నాడు గట్టిగా. అసలు నీకు నాకు పగేంట్రా అన్నాడు ప్రశాంత్ స్నేహాని చూస్తూ. ఈ జింక పిల్ల కోసమే కదా నీ ఆరాటం. దీని అమ్మ నాన్న తమ్ముణ్ణి లేపేశాననే కదా నాకు యాక్సిడెంట్ చేసి కోమాలోకి వెళ్ళేలా చేశావు అన్నాడు పిడికిలి బిగిస్తూ. అప్పటి వరకు నార్మల్గా ఉన్న ప్రశాంత్ మొహం కోపంతో ఎర్రబడింది. పైకి లేచి పరంధామియని చాచిపెట్టి కొట్టాడు. ఈ దెబ్బ నా భార్యని అది ఇది అని అగౌరవంగా మాట్లాడినందుకు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఇంకోసారి రిపీట్ అయిందో అంటూ వేలు చూపించాడు. ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికొచ్చి నన్నే కొడతావు అంటూ పరం ఆవేశంగా పైకి లేచాడు. నా ధైర్యం ఏంటో ఎంతో నీ కారు తుక్కు తుక్కైనప్పుడు, నువ్వు కోమాలోకి వెళ్ళినప్పుడే తెలుసుండాలి. అయినా నువ్వు నా భార్యని బెదిరించి నాకు 2 సంవత్సరాలు దూరం చేశావు. ఎలా మర్చిపోతా అనుకున్నావు? నీకు కూడా నీ కొడుకుని దూరం చేసే వరకు నేను నిన్ను వదిలిపెట్టను అని ఆవేశంగా చెప్పి షర్ట్ స్లీవ్స్ మడతపెట్టి సోఫాలో కూర్చున్నాడు. ఇదంతా చూస్తున్న స్నేహకి ప్రశాంత్ అసలు ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు. అసలు మీరేం చేస్తున్నారు, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అని అడుగుతుంది స్నేహ. తన ఇన్నోసెంట్ ఫేస్ చూసి నవ్వొచ్చింది ప్రశాంత్కి. అయ్యో బంగారం, నువ్వంత క్యూట్గా అడగకు, నాకు ముద్దు చేస్తున్నావు అంటూ స్నేహ బుగ్గలు పట్టుకొని లాగాడు. ఎదురుగా నించొని చూస్తున్న పరంధామయ్య ఇప్పుడే అంతా ఆవేశంగా డైలాగ్స్ కొట్టాడు, ఇప్పుడిక్కడ పెళ్ళాంతో నా ఎదురుగా రొమాన్స్ చేస్తున్నాడేంటి అంటూ అయోమయంగా చూస్తున్నాడు. ఇబ్బందిగా చూస్తూ, అసలు మీరేం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు, మన ఇంటికి వెళ్దాం రండి అంటూ పైకి లేచి ప్రశాంత్ చెయ్యి పట్టుకుంది స్నేహ. ఎందుకంత తొందర బంగారం, వెళ్దాముండు, నాకిది చెప్పు. పరం అంకుల్ నీకు ఇంతకుముందు ఏదో వార్నింగ్ ఇచ్చాడు కదా, అదేంటో చెప్పు అన్నాడు స్నేహ చెయ్యి పట్టుకొని లాగి. ఇప్పుడు అవన్నీ ఎందుకు, అది కూడా ఇక్కడ మీరు కావాలని అతన్ని రెచ్చగొట్టాలని చేస్తున్నారా అని అడిగింది స్నేహ చిన్నగా. చెప్పు బంగారం అన్నాడు స్నేహ గడ్డం పట్టుకొని. నేను మీరు కలిసి ఉంటే మిమ్మల్ని చంపేస్తానని బెదిరించాడు. మిమ్మల్ని నేను కాపాడుకోవాలి అంటే, మీకేం కాకూడదంటే నేను మీకు దూరం అవ్వాలని చెప్పాడు అంది స్నేహ కళ్ళ నిండా నీళ్లతో. ఏడవకు బంగారం అంటూ స్నేహ కన్నీళ్లు తుడిచి గుండెకి హత్తుకుని, చూడు, ఇప్పుడు మనిద్దరం కలిసే ఉన్నాం. నిన్ను బెదిరించినవాడు నీ ఎదురుగా ఉన్నాడు. గుడ్లగూబ కల్లేసుకుని మనిద్దరిని చూస్తున్నాడే కానీ ఏమైనా చేశాడా అని అడిగాడు ప్రశాంత్. లేదు అన్నట్టు తలూపింది స్నేహ. మరి వాడెవడో గొట్టంగాడి గురించి అంటూ పరం వైపు చెయ్యి చూపించి, నువ్వు భయపడి నన్ను వదిలేశావు. అది నాకు బాధే కదా. నీకో సామెత తెలుసా? అరిచే కుక్క కరవదు. ఇలాంటి కుక్కలు కూడా అంతే. అర్థమైందా? ఇంకెప్పుడు ఇలాంటి వెధవల గురించి మన మధ్య దూరాన్ని తీసుకురాకు. ఏదో అవుతుందని భయపడకు.
ఎవ్వడు ఏమి పీ సారీ ఏం చేయలేడు అన్నాడు ప్రశాంత్. రేయ్ అంటూ ఎదురుగా గ్లాస్ టేబుల్ని బలంగా పైకి లేపి పడేసి, నీకెంత ధైర్యం ఉంటే నా ముందే నన్నే కుక్క వెధవ అంటావు అన్నాడు పరందామయ్య కోపంతో ఊగిపోతూ. అంతే ఆవేశంగా ప్రశాంత్ లేచి, ఆడపిల్లని అడ్డం పెట్టుకొని నన్ను దెబ్బ కొట్టాలని చూసినా నువ్వేం మగాడివిరా అంటూ లేచి అడుగు ముందుకు వేయబోతున్న ప్రశాంత్ని ఆపింది స్నేహ. ఏంట్రా కొడతావా అంటూ అదే ఆవేశంలో ముందుకొచ్చిన పరందామయ్య తను విసిరేసిన గాజు టేబుల్ కింద పడి పగిలిన గాజు ముక్కలంతా చెల్లు చెదురుగా పడటంతో అతని కాలికి గుచ్చుకున్నాయి. అమ్మ అంటూ సోఫాలో కూలబడిపోయాడు. వావ్! తన కోపమే తనకి శత్రువు. ఎప్పుడూ చంపడమే తప్ప కాపాడటం తెలియని నీకు ఈ టైంలో హెల్ప్ చేయటానికి కూడా చుట్టూ ఎవ్వరూ లేరు కదరా! ఇంకెందుకురా నీ బతుకు? ఏం సంపాదిస్తావు ఒకడిని తొక్కి పైకొచ్చి? చూడు, నేనిప్పుడు నీ దగ్గరకొచ్చింది నీకేదో నీతి వాక్యాలు చెప్పటానికి కాదు. నీకింకో 2 రోజులు టైం ఇస్తున్నా. ఈలోగా నువ్వు మారి, నువ్వు చేసిన తప్పులన్నీ ఒప్పుకొని పోలీసుల ముందు లొంగిపోవాలి. లేదంటే నేనేం చేస్తానో చెప్పను. చేసి చూపిస్తా. నన్ను తక్కువ అంచనా వేయకు పరం. ఆల్రెడీ దెబ్బతిని ఉన్నావు. గతం మర్చిపోకు. అంత ఈజీగా మర్చిపోవులే. చావంచుల వరకు వెళ్ళొచ్చావు కదా అన్నాడు ప్రశాంత్. కాలికి గాజు పెంకు గుచ్చుకున్న నొప్పికి విలవిలలాడుతున్న పరందామయ్య ప్రశాంత్ మాటలకి రియాక్షన్ ఇవ్వలేకపోయాడు. స్నేహ అంటూ చెయ్యి పట్టుకొని పరంధామయ్య వైపు చూసి, చూడు, బాగా చూడు. ప్రశాంత్, స్నేహ ఇద్దరూ వేరు కాదు, ఒక్కటే. ఇది నువ్వు తెలుసుకుంటే మంచిది. ఇన్ని చెప్పినా నీ బుద్ధి మారలేదనుకో, నీకు దమ్ము ధైర్యం ఉంటే మగాడివైతే ఈ 2 రోజుల్లో మమ్మల్ని విడదీయటానికి ప్రయత్నించు. నువ్వు కాని అలా చేస్తే నిన్నొదిలేస్తా. నువ్వు చేయలేకపోతే నీకింక వేరే ఆప్షన్ లేదురా పరం అని నవ్వి, రా స్నేహ వెళదాం, మనకసలే చాలా పనులున్నాయి అంటూ స్నేహాన్ని తీసుకునొచ్చేశాడు. బయటికొచ్చిన స్నేహ ప్రశాంత్ చేతిని విడిపించుకొని ఫాస్ట్‌గా కార్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి వాటర్ బాటిల్ తీసుకొని నీళ్లు గటగటా తాగేసింది. ఎందుకే మిర్చి అంత కంగారు అంటూ స్నేహ తల మీద మొట్టికాయ వేశాడు. స్నేహ 2 చేతులెత్తి దండం పెడుతూ, మహానుభావా, ప్లీజ్ ఇంకోసారి మీరిలాంటి సాహసాలు చేసే ముందు దయచేసి నాకు ముందుగానే చెప్పండి. ఇలాంటివి తట్టుకోవాలంటే ఒక్క గుండె సరిపోదు. వామ్మో అంది గుండె మీద చెయ్యేసుకొని. ఇప్పుడేమైందని అంతలా ఓవరాక్షన్ చేస్తున్నావు అన్నాడు ప్రశాంత్ క్యాజువల్గా. ఏమైందా? అసలు మీరేం మాట్లాడుతున్నారో తెలుస్తుందా? మీరతన్ని అతనింటికే వెళ్ళి రెచ్చగొడుతూ వార్నింగ్‌లిస్తున్నారు. మీకు తెలుసా? అసలు ఆ టైంలో నా గుండె ఎంత ఫాస్ట్‌గా కొట్టుకుందో? ఇప్పటికి కూడా తగ్గలేదు అంది స్నేహ. నేను వార్నింగ్ మాత్రమే ఇచ్చాను మిర్చి. చంపలేదు. కారెక్కు అంటూ తను కూడా ఎక్కి కార్ స్టార్ట్ చేశాడు. అతని అడ్డాకి వెళ్ళి వార్నింగ్ ఇస్తూ, నువ్వు వెధవ్వి, కుక్కవి అని తిడుతూ రెచ్చగొడుతుంటే ఊరుకుంటాడా? ఆ నిమిషం కనుసైగతో తన మనుషులతో మనల్నేమైనా చేయగలడు. నువ్వనవసరంగా వాడికి హైప్ ఇస్తున్నావు మిర్చి. వాడికంత సీన్ లేదు అన్నాడు ప్రశాంత్ లైట్ తీసుకుంటూ. మీరు మర్చిపోయారా హిట్లర్? అతను నన్ను చంపాలనుకుని అమ్మా నాన్నని చంపేశాడు. ఇంకా ఎంతోమంది ప్రాణాలతో ఆడుకున్నాడు. వాడు మనిషి రూపంలో ఉన్న పశువు. అలాంటి వాడిని రెచ్చగొడితే మన ప్రాణాలకే ప్రమాదం అంది స్నేహ. నువ్వింత పిరికిగా ఎందుకైపోతున్నావు స్నేహ? నిన్ను భయపడుతూ చూడలేకే వాడు మనల్ని ఏం చెయ్యలేడు అని ప్రాక్టికల్‌గా నిరూపించాను అంటాడు ప్రశాంత్. స్నేహ అర్థం కాక చూస్తుంటే కారాపి, నీకింకా అర్థం కాలేదా? ఇదంతా నా ప్లాన్. ఈ 2 రోజుల్లో వాడు మనల్ని చంపటానికి ప్లాన్ చేస్తాడు. ఆ టైంలోనే వాడికి ఎగైనెస్ట్‌గా సాక్ష్యాలు సంపాదించాలి. అందుకే వాడికి 2 రోజులు టైం ఇచ్చినట్టుగా డైవర్ట్ చేశాను. వాడి ఫోకస్ మన మీదున్నప్పుడే అభయ్, చరణ్ వాళ్ళ పని మొదలు పెడతారు. ఈసారి అతను ఎంతలా ప్రయత్నించినా నా నుండి తప్పించుకోలేడు అంటాడు. మీరు వాడిని చంపేస్తారా ప్రశాంత్ అని అడిగింది స్నేహ. అత్తయ్య, మామయ్య మాత్రమే కాదు, ఎంతోమంది చావుకి కారణమైన వాడు చావటమే సరైన శిక్ష కదా మిర్చి అన్నాడు ప్రశాంత్. స్నేహ ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంది. తన అంతరార్థం ఏంటో ఊహించిన ప్రశాంత్, ఎక్కువ ఆలోచించకు అని కార్ స్పీడ్ పెంచి ఇంటికి పోనిచ్చాడు. కార్ దిగగానే వరలక్ష్మికి ఫోన్ చేసింది స్నేహ. అమ్మమ్మ ఎక్కడున్నారు? మీకు అసలు ఇంటికి రావాలనిపించటం లేదా? మీరు లేకుండా మేమెలా ఉండాలి అని అడుగుతుంది. కొంచెం ఆగవే, ఊపిరి తీసుకో, నన్ను సమాధానం కూడా చెప్పనివ్వవా అంది వరలక్ష్మి.
చెప్పండి అమ్మమ్మ, ఎప్పుడొస్తున్నారు అని అడిగింది స్నేహ. నేను ఒక 2 రోజులయ్యాక వస్తాను. మీరిద్దరే ఉన్నారని తిట్టుకొని, కొట్టుకోకుండా కొంచెం మొగుడు పెళ్ళాల్లా ఉండండి అంది. అమ్మమ్మ, నాకొక డౌటు. భార్యాభర్తలే కదా, ఎప్పుడూ గొడవలు పడుతూ ఉంటారు. నువ్వు మమ్మల్ని అలా ఉండొద్దంటావేంటి అంటుంది స్నేహ. నీ ఈ తెలివితేటలేవో కొంచెం నా మనవడి దగ్గర వాడి ఉంటే ఈ పాటికి నా చేతిలో మునిమనుమడు ఉండేవాడు కదూ. ఎప్పుడు చూసినా వాడి మీద నోరేసుకొని పడతావు అంది వరలక్ష్మి. నువ్వు కూడా నన్నే అంటున్నావా అమ్మమ్మ అంది అలిగినట్టుగా. ఉన్నదే అన్నాను కానీ నువ్వు నేను చెప్పిన పనిలో ఉండు అంటూ ఫోన్ పెట్టేసింది. దేవుడా, ఈ పెద్దోళ్ళున్నారే అనుకుంటూ తన రూమ్కి వెళ్ళింది. తను వెళ్ళేసరికి ప్రశాంత్ ఫ్రెష్ అవుతున్నాడు. తను వచ్చేలోపు కాఫీ తీసుకొని ప్రశాంత్ దగ్గరికి వచ్చింది స్నేహ. థ్యాంక్ యూ మిచ్చి అంటూ కప్పు తీసుకుని సిప్ చేశాడు. ఇంకా మీకేమైనా కావాలా, స్నాక్స్, టీ అని అడిగింది స్నేహ. కాఫీ తాగుతున్నా కదా, మళ్ళీ టీ ఏంటి అన్నాడు ప్రశాంత్. మీకేమైనా తలనొప్పిగా ఉందా, తలకి ఆయిల్ రాయనా అని అడిగింది. వాట్, ఏమైంది నీకు అలా అడుగుతున్నావు కొత్తగా అని అడిగాడు ప్రశాంత్ ఆశ్చర్యంగా. నేను మీకు భార్యని కదా, భర్త అవసరాలు తీర్చడం నా ధర్మం కదా అంది స్నేహ తలదించుకొని. కాఫీ తాగుతున్న ప్రశాంత్కి ఒక్కసారిగా పొలమరింది. కప్పు స్నేహ చేతికిచ్చి తల మీద కొట్టుకుంటూ అని నీకెవరు చెప్పారు అని అడిగాడు. అమ్మమ్మ చెప్పారు. మీకే విధంగానూ కోపం తెప్పించకూడదు, ఊరికే మీ మీద అరవకూడదు, మీరేం చెప్పినా వినాలని. ఓ మై గాడ్, ఇదంతా నువ్వు అమ్మమ్మ చెప్పిందని చేస్తున్నావా? నీకు తెలీదా నన్నెలా చూసుకోవాలో అని అడిగాడు ప్రశాంత్. నాకు తెలీదు హిట్లర్. నేను ఫస్ట్ నుండి గొడవ పడుతూనే మీతో ప్రేమలో పడిపోయాను. ఇప్పుడు కూడా నేనెప్పుడు మీ మీద ఏదో ఒక రీజన్ మీద అరుస్తూనే ఉంటాను. మీరెప్పుడూ నన్ను అర్థం చేసుకుంటారు కానీ నేనే మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదేమో అనిపిస్తుంది అంది స్నేహ. అలా అని నేనన్నానా అన్నాడు స్నేహాని దగ్గరికి తీసుకొని. మీరనలేదు కానీ మిర్చి, నాకు నీ అల్లరిష్టం. నువ్వు నాతో గొడవ పడటం ఇష్టం. నువ్వు నాతో ఎలా ఉన్నా నువ్వుండాలి నాకు తోడుగా, అంతే అంటూ స్నేహ నుదుటిన ముద్దు పెట్టాడు. ఐ లవ్ యూ అని నవ్వుతూ ప్రశాంత్ని చుట్టేసింది స్నేహ. అమ్మమ్మ అసలేం చెప్పిందో అర్థమయ్యేలా చెప్తా పద అంటూ స్నేహాన్ని ఎత్తుకున్నాడు ప్రశాంత్. సిగ్గుపడుతూ అతని గుండెల్లో తల దాచేసింది. ఆ తర్వాత కట్ చేస్తే స్నేహ, ప్రశాంత్ పరందామయ్య ఇంటి నుండి వచ్చేశాక తన కాలికి గుచ్చుకున్న గాజు పెంకులని తీయటానికి వస్తున్న గార్డ్స్ని వద్దని ఆపి తనే బలవంతంగా పెంకులని లాగేశాడు. ఇంతకుముందు స్నేహ ప్రశాంత్ కూర్చున్న సోఫా వైపు చూసి అక్కడ వాళ్ళిద్దరూ తనని చూసి నవ్వుకుంటున్నట్టు ఊహించుకొని గట్టిగా అరుస్తూ ఫ్లవర్ వాజ్ని సోఫా మీదకి విసిరేశాడు. ఆయన కోపం తగ్గక ఇంట్లో వస్తువులని చెల్లా చెదురు వేసేస్తూ నా ఇంటికొచ్చి నాకే వార్నింగ్ ఇచ్చే వరకు వచ్చిందా, వదలను, మీ ఇద్దరిని వదలను, మీ అంతు చూసే వరకు నిద్రపోను అని గట్టిగా అరుస్తూ స్పృహ తప్పి పడిపోయాడు పరం. సెక్యూరిటీ గార్డ్స్ అభయ్కి ఫోన్ చేసి విషయం చెప్పారు. అది తను ముందే ఊహించడంతో పెద్దగా షాక్ అవ్వలేదు అభయ్. నేను చాలా దూరంలో ఉన్నాను, మీరే ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేయండి అని అభయ్ చెప్పడంతో సెక్యూరిటీ గార్డ్స్ పరంని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత కట్ చేస్తే ఫ్రెష్ అయ్యి అద్దం ముందు నించొని బొట్టు పెట్టుకుంటున్న స్నేహాని వెనుక నుండి హత్తుకొని బుగ్గ మీద ముద్దు పెట్టాడు ప్రశాంత్. చిన్నగా నవ్వి తన పనిలో తానుంది స్నేహ. అద్దంలో కనిపించే స్నేహ ప్రతిబింబాన్ని చూస్తూ ఉన్నాడు. ఎంతసేపైనా ప్రశాంత్ చూపు మరల్చకపోవటంతో మరీ అంతలా చూడకండి హిట్లర్, మీ ఆవిడకి దిష్టి తగులుతుంది అంది నవ్వుతూ. నేను చూస్తే నీకు దిష్టి తగులుతుందా మిర్చి? అయినా ఏం పర్లేదు, ఆ దిష్టి కూడా నేనే తీసేస్తాలే అన్నాడు ప్రశాంత్ స్నేహ భుజాల మీద చేతులుంచి. ఎలా అంది ప్రశాంత్ వైపు తిరిగి. ఇలా అంటూ స్నేహాన్ని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టబోయాడు. ప్రశాంత్ ప్రయత్నాన్ని చేయి అడ్డుపెట్టి ఆపి, మీరీ మధ్య చాలా రొమాంటిక్ అయిపోయారు. ఫస్ట్లో అయితే ఎప్పుడు చూసినా సీరియస్గా ఫేస్ పెట్టి ప్రపంచంతో సంబంధం లేనట్టుగా ఉండేవారు. అప్పటి ప్రశాంత్కి ఇప్పటి ప్రశాంత్కి ఇంత తేడానా అంది ఆశ్చర్యంగా. ఈ మార్పు నీ వల్లే అయ్యుండొచ్చు, లేదా నాలో ఉన్నదే అయినా నువ్వు వచ్చాక బయటకొచ్చి ఉండొచ్చు అన్నాడు భుజాలెగరేస్తూ. ఏదైతే ఏంటి, మీరు నాకే సొంతం కదా అంటూ నవ్వేసింది. స్నేహాని మురిపెంగా చూస్తూ, నీకు గుర్తుందా మిర్చి, మన పరిచయమైన కొత్తలో నువ్వెప్పుడూ నాతో కోపంగా నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ మాట్లాడేదానివి. అప్పటి వరకు నేను నాతో మాట్లాడాలంటేనే
భయపడే వాళ్ళని చూశాను. అంతెందుకు, చరణ్ కూడా నా మూడ్ ఎలా ఉందో చూసి ఏదైనా విషయం మాట్లాడతాడు. కానీ నువ్వలా కాదు. ఫస్ట్ టైం ఒక అమ్మాయి నా ఎదురుగా ధైర్యంగా నిలబడి నన్నే ఎదిరిస్తూ మాట్లాడిందంటే అది నువ్వే. నేను నిన్నిష్టపడింది కూడా నీ ధైర్యం చూసే. స్నేహ షాకయ్యి, వామ్మో! ఏంటి ఈరోజు నన్ను పొగిడే ప్రోగ్రాం పెట్టారు? నాతో ఏమైనా పనుందా? అనడిగింది అనుమానంగా చూస్తూ. స్నేహ చెంప మీద చిన్నగా కొట్టి, నీకు నేనెలా కనిపిస్తున్నానే? అంటే అవసరం ఉంటేనే నీ మీద ప్రేమ చూపిస్తున్నానా? అని అడిగాడు సీరియస్ టోన్‌లో. అలా అని కాదు. ఎందుకో ఈరోజు కొత్తగా కనిపిస్తున్నారు అంది స్నేహ ప్రశాంత్‌ని చూస్తూ. నేను కాదు, నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు అన్నాడు ప్రశాంత్. అంటే అంది అర్థం కానట్టుగా చూస్తూ. చెప్తా అంటూ కళ్ళార్పి స్నేహ నుండి రెండడుగులు దూరం జరిగి, ఆలోచిస్తే నాకు కొన్ని అనిపించాయి మిర్చి. కొంచెం ఫీల్ అయ్యేవే అయినా అవే నిజాలు అని నా మనసుకు తెలుస్తుంది. ఫస్ట్‌లో నేను చూసిన, ప్రేమించిన స్నేహ, ఇప్పుడు నేను చూస్తున్న స్నేహ ఒక్కలా లేదు. నాకు తెలుసు ఈ మార్పు నీలో నా వల్లే వచ్చిందని. నేనెప్పుడూ అమ్మాయిలని అంతగా పట్టించుకునేవాడిని కాదు. నీకు ముందు కూడా చెప్పాను. నువ్వు రాకముందు వరకు నాకసలు ఎవ్వరిని పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేదు. నిన్ను కలిసాక, నిన్ను చూసాక అమ్మాయిలిలా కూడా ఉంటారా అనిపించింది. ప్రశాంత్ మాటలకి అడ్డుపడుతూ, అంటే ఏంటి మీ ఉద్దేశం? నేను అమ్మాయిని కానా? అంది మూతి బిగించి. ముందు చెప్పేది పూర్తిగా వినవే మిర్చి. నేనింత సీరియస్‌గా మాట్లాడుతుంటే కామెడీ చేస్తున్నావు అన్నాడు విసుగ్గా. ఓకే ఓకే, సారీ చెప్పండి అంది ప్రశాంత్ చెయ్యి పట్టుకొని. అప్పటి వరకు నాకు తెలిసిన అమ్మాయిలు వేరు, నువ్వు వేరు మిర్చి. నీ ప్రపంచం అందరి అమ్మాయిల్లా ఉండదు. నీ ఎదురుగా తప్పు జరుగుతుంటే నువ్వు చూస్తూ ఉండలేవు. అన్యాయాన్ని ఎదురిస్తావు. అది నీ వల్ల అవుతుందా లేదా అని ఆలోచిస్తూ టైంపాస్ చేయవు. ఆ టైంకి నీకు అనిపించింది చేసేస్తావు. అస్సలు భయపడవు అంటూ చెప్తున్న ప్రశాంత్‌కి అడ్డుపడింది స్నేహ. ఆగండి ఆగండి, అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు అని అడిగింది. అక్కడికే వస్తున్నా. లైఫ్‌లో ఒకరిని మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాక ఆ మనిషికి ఏమైనా అవుతుందేమో అన్న ఆలోచనకే ప్రాణం పోతున్నట్టుంటుంది. మంచైనా చెడైనా వారి కోసం మనం ఏ త్యాగం చేయటానికైనా సిద్ధపడిపోతాం. మన గోల్స్, అంబిషన్స్ అన్నీ వదిలేస్తాం. నువ్వు కూడా నా కోసం నీకెంతో ఇష్టంగా చేస్తున్న జాబ్‌ని వదిలేసావు. ఏ ధైర్యం, తెగువ చూసి నిన్నిష్టపడ్డానో ఇప్పుడు అవే నీలో లేవు. ఇప్పుడున్న స్నేహాలో భయం మాత్రమే ఉంది. అది కూడా నాకేమవుతుందో అనే భయం. ఒక రకంగా పరోక్షంగా నేను కూడా నీకేమవుతుందో అన్న భయంతో పరంధామయ్యపై నీకున్న పగని కూడా నేనే తీసుకొని నిన్నింకా పెరిగిదాన్ని చేశాను అన్నాడు ప్రశాంత్. మీరెందుకిలా మాట్లాడుతున్నారు హిట్లర్? మీరు నా ప్రాణం. ఈ లోకంలో నా గురించే ఆలోచిస్తూ నాకంటూ ఉంది మీరొక్కరే. ఇప్పుడు నేను పడుతున్న తపన మీ క్షేమం కోసమే. దానికోసం నా ప్రాణాలు అడ్డు పెట్టాలన్నా పెడతాను. మీకన్నా నాకేదీ ఎక్కువ కాదు. మీరు నన్ను బంధించానో, నేనేదో త్యాగం చేశాననో అస్సలనుకోవద్దు అంది ప్రశాంత్‌ని హగ్ చేసుకొని. లవ్ యూ మిర్చి. నువ్వు దొరకటం నా అదృష్టం. ఒక భార్యగా నువ్వు నా క్షేమం గురించి ప్రతి క్షణం ఆలోచిస్తావు. అలాగే భర్తగా నేను కూడా నా బాధ్యతలు పూర్తి చేయాలనుకుంటున్నాను అన్నాడు స్నేహాని హగ్ చేసుకొని. ప్రశాంత్‌ని వీడి, భర్తగా బాధ్యత? ఎందుకింత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? మీరు నాకేం తక్కువ చేశారనసలు? అంటుంది స్నేహ. భర్తగా నాకు సంబంధించిన ప్రతి విషయాన్ని నాకంటే ముందే మీరే తెలుసుకొని సాల్వ్ చేస్తారు. నేను మీకు దొరకటం అదృష్టం కాదు. మీరు నాకు దొరకటం నా అదృష్టం. అయినా ఇద్దరం ఒకటే అయినప్పుడు నువ్వు నేనేంటి? ఈ క్షణం మీరు నాతో ఉన్నారు. నా పక్కనున్నారు. ఇది చాలు నాకు అంది స్నేహ ప్రశాంత్‌ని గట్టిగా పట్టుకుని. ఒక్క నిమిషం మిర్చి అంటూ స్నేహాని వదిలి తన జేబులో నుండి ఒక కవర్ తీసి స్నేహ చేతికిచ్చాడు. కవర్‌ని అటూ ఇటూ తిప్పి చూస్తూ ఏంటిది అని అడిగింది. తెరిచి చూస్తే తెలుస్తుంది మేడం అన్నాడు చేతులు కట్టుకొని. నాకేమైనా లవ్ లెటర్ రాశారా? లేదా మీకెవరైనా రాస్తే నాకు చూపిస్తున్నారా? అందుకేనా మిమ్మల్నేం అనకుండా ఉండటానికి నన్ను పొగిడే ప్రోగ్రాం పెట్టారు? అంది స్నేహ కవర్ చింపుతూ. స్నేహ తల మీద ముట్టి, మీ ఆడవాళ్ళకి మొగుడెంత ప్రేమ చూపించినా అనుమానిస్తూనే ఉంటారేంటే అన్నాడు. ఎంతైనా పెళ్ళాలం కదా అని నవ్వుతూ చెప్పి కవర్లో ఉన్న లెటర్ తీసి ప్రశాంత్‌ని అనుమానంగా చూసి లెటర్ ఓపెన్ చేసి చదివిన స్నేహ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. నేనేం రికమెండేషన్ చేయలేదు.
రిక్వెస్ట్ అంతకన్నా చేయలేదు. స్నేహ మేడం, ఇది నీ జాబ్. నా కోసం నువ్వు వదిలేసిన జాబ్ మళ్ళీ నీ దగ్గరకొచ్చింది అన్నాడు ప్రశాంత్. స్నేహకి మాటలు రావటం లేదు. కళ్ళ నిండా నీళ్లతో ప్రశాంత్‌ని చూస్తుంది. స్నేహ ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని, పెళ్ళికి ముందు నీ ప్రపంచం ఎలా ఉందో, ఇప్పుడు కూడా అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను మిర్చి. భర్తగా నేను నీ స్వేచ్ఛని, ఆత్మవిశ్వాసాన్ని బంధించాలి అని అనుకోవటం లేదు. పెళ్ళికి ముందు నువ్వెలా ఇండిపెండెంట్‌గా ఉన్నావో, ఇప్పుడు కూడా అలాగే ఉండు. ఈ రోజుల్లో కళ్ళ ముందు తప్పు జరుగుతుంటే, దాన్ని ఆపేవాళ్ళ కంటే, పట్టించుకోకుండా వెళ్ళిపోయే వాళ్ళే ఎక్కువ. కానీ నా స్నేహ అలా కాదు. జర్నలిస్ట్‌గా నువ్వు అన్యాయాన్ని ప్రశ్నిస్తావో, న్యాయం కోసం నిలబడతావో, ఏం చేయగలవో అంతా చెయ్యి. నేను నీకు సపోర్ట్ ఇస్తాను అన్నాడు ప్రశాంత్. భర్త ప్రేమగా 4 మాటలు మాట్లాడితేనే పొంగిపోతారు మా ఆడవాళ్ళు. అలాంటిది ఇంతలా సపోర్ట్ ఇస్తుంటే భూమి మీద ఉంటారా అసలు? నేను కూడా అంతే. మీరు బాధ్యతగా నా మీద నమ్మకంతో ఇస్తున్న ఈ సపోర్ట్‌ని నేను లైఫ్ లాంగ్ నిలబెట్టుకుంటాను అంది ప్రశాంత్ చేతులు పట్టుకుని. ఓయ్ మిర్చి, ఇది భర్తగా నా బాధ్యత మాత్రమే కాదు. ఇది నేను నీకిస్తున్న గౌరవం కూడా అంటూ నుదుటిన ముద్దు పెట్టాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అంటూ ప్రశాంత్‌ని ముద్దుల్లో ముంచెత్తింది స్నేహ. ఆ తర్వాత కట్ చేస్తే అక్కడ అభయ్ ఇదే రైట్ టైం అనుకుని మినిస్టర్ పరంధామయ్య కొడుకుని ట్యాగ్ ఉపయోగించుకొని పరంకి ఇల్లీగల్ బిజినెస్లున్న ఫ్యాక్టరీలు, గోడౌన్లన్నీ విజిట్ చేస్తున్నట్టుగా ప్లాన్ చేసి అవన్నీ బినామీ పేర్లతో ఉన్న పరంధామయ్య ఆస్తులేనని సాక్ష్యాలు సేకరించి వాటన్నింటినీ ఫోన్లో కాపీ చేసుకుని అక్కడి నుండి బయటపడి ఊపిరి పీల్చుకొని చరణ్కి ఫోన్ చేశాడు అభయ్. బాస్, ఐ గాట్ ఎవిడెన్స్. ఈ దెబ్బతో అతనికి శిక్ష పడటం ఖాయం. ఇంకా అతను తప్పించుకోలేడు అన్నాడు అభయ్ రిలాక్స్ అవుతూ. వెరీ గుడ్ అభయ్, ఎక్కడున్నావో చెప్పు, నేనొచ్చి నిన్ను పిక్ చేసుకుంటాను. ఇద్దరం కలిసి ప్రశాంత్ దగ్గరికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి మన నెక్స్ట్ స్టెప్ ఏంటని డిసైడ్ అవుదాం అన్నాడు చరణ్. నేను అని ఒక ప్లేస్ చెప్పి చరణ్ని అక్కడికి రమ్మని తను కారులో వెనక్కి వాలి రిలాక్స్ అవుతున్నాడు అభయ్. కాసేపటికి చరణ్ రావటంతో ఎవిడెన్స్ చరణ్ చేతికిచ్చాడు అభయ్. ఇద్దరు కలిసి చరణ్ కార్లో ప్రశాంత్ దగ్గరికి వెళ్తుండగా వాళ్ళు వెళ్తున్న కార్ని ఇంకో 2 కార్లు ఫాలో చేస్తున్నట్టుగా అనిపించింది చరణ్కి. తనకొచ్చిన అనుమానాన్ని అభయ్తో చెప్పగానే, కార్ పక్క కాపు చరణ్, వాళ్ళు మనల్ని ఫాలో చేస్తున్నారో లేదో తెలుస్తుందిగా అన్నాడు అభయ్. చరణ్ కార్ పక్క కాపటంతో వెనక వస్తున్న వెహికల్స్ కూడా పక్క కాపారు రౌడీలు. అది చూసి నేను చెప్పానా అన్నాడు చరణ్. చూస్తుంటే వీళ్ళు ఆయన మనుషుల్లానే ఉన్నారు బాస్ అన్నాడు అభయ్. మీ నాన్న ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు కదరా, మరి వీళ్ళు ఎలా వచ్చారు అని అడిగాడు చరణ్. నాకు మాత్రం ఏం తెలుసు, ఈ వెధవలు వస్తారని నేను కూడా అనుకోలేదు. నన్నే అనుమానించారంటే వీళ్ళకి అంత తెలివి ఉందంటావా అన్నాడు అభయ్. ఏదైతే ఏంటి, మనం దొరికిపోయాం కదా అంటూ కార్ దిగుతున్న చరణ్ని ఆపాడు అభయ్. ఏంట్రా అన్నాడు చిరాగ్గా. ఇప్పుడు నువ్వు కార్ దిగి హీరోయిజం చూపించాలనుకుంటున్నావా అంటాడు. లేకపోతే వాళ్ళకి దొరికిపోయి చేతకాని వాడిలా వాళ్ళ చేతిలో తన్నులు తినమంటావా అన్నాడు చరణ్ చిరాగ్గా. అది కాదు బాస్, ఈ టైంలో ఫైట్స్ అవసరమా? ఎవిడెన్స్ మన దగ్గరే ఉంది. ఈ టైంలో రిస్క్ అవసరమా? ఇది ఫస్ట్ చేరాల్సిన చోటుకి చేరే వరకు మనం గొడవలకి దూరంగా ఉండటం మంచిది అంటాడు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? వాళ్ళ చేతిలో తన్నులు తినాలా? చిరాకు పడకు బాస్, ఎప్పుడూ కండబలమే కాదు బుద్ధిబలం కూడా చూపాలి అన్నాడు అభయ్. అవునా, సరే అయితే, తమరికి చాలానే ఉన్నట్టుంది కదా, ఇప్పుడేం చేద్దామో చెప్పు అన్నాడు చరణ్. ఇప్పుడు మనం వాళ్ళకి భయపడి పారిపోతున్నట్టుగా యాక్ట్ చేయాలి అంటాడు. అప్పుడు వాళ్ళు ఇంకా అలర్ట్ అవుతారు కదరా అన్నాడు చరణ్. ఇప్పుడు నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూర్చుంటే వాళ్ళకి మన మీద డౌట్ వస్తుంది. నేను డ్రైవ్ చేస్తాను, నువ్వు నా ప్లేస్లోకి రా బాస్ అన్నాడు అభయ్. ఏదో ఒకటి చెయ్యి అంటూ కార్ దిగి అభయ్ సైడ్ వచ్చాడు చరణ్. అభయ్ కార్ దిగకుండానే డ్రైవర్ సీట్కి షిఫ్ట్ అయ్యి చరణ్ని చూసి, సీట్ బెల్ట్ పెట్టుకో, ఇప్పుడు మన డ్రైవింగ్ మామూలుగా ఉండదు అన్నాడు. వీడి బిల్డప్ అనుకుంటూ సీట్ బెల్ట్ పెట్టుకొని ఫోన్ చూసుకుంటున్నాడు చరణ్. అభయ్ తన డ్రైవింగ్తో రౌడీలని కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ నుండి తప్పించుకొని ప్రశాంత్ ఇంటి వైపు కార్ని పోనిచ్చాడు. ఇంకో 10 నిమిషాల్లో ప్రశాంత్ ఇంటికి చేరతామనగా ఒక కార్ వేగంగా వచ్చి చరణ్ కార్ని ఢీకొట్టింది. ఆ షాక్ నుండి తేరుకునేలోపు ఇంకో కార్ అదే స్పీడ్లో వచ్చి చరణ్ కార్ని గుద్దేసి వెళ్ళిపోయింది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.
ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.